నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సిపిఐ నాయకులు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా భారతీయ కమ్యూనిస్టు పార్టీ రాజకీయ శిక్షణ శిబిరాలను ముగింపు సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిర్మూలిస్తామనే పేరు పైన అడవుల్లో జరిగిందో అందరికీ తెలుసు. అక్కడ మారణం అనంతరం ఎప్పుడైతే వామపక్ష తీవ్రవాదం ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ లాంటి నిరంతరం ప్రసార సాధనల ద్వారా గోపెట్టు ప్రచారం చేస్తున్నారు బీజేపీ నేతలు. శ్రీరామ ఆలయ నిర్మాణానికి వచ్చినటువంటి నిధులు నోరెప్పి మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. వారేమైనా చెప్తారంటే చేయకుండానే ఆయన రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అంటాం కాదు. మనకి నీటి సమస్య పైన సంయమనం లేకుండా పరస్పర దూషణలతో, వ్యక్తిగత హననంతో, దూషణం తీవ్ర స్థాయికి వెళ్ళి అవి వినటానికి సభ్య సమాజం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఖండించవలసిన పరిస్థితి ఉంది. దాన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ విధంగా ఏదైనా ఉంటే సబ్జెక్టు మీద మాట్లాడుకోవాలి. సబ్జెక్టును వదిలేసి తిట్టుకోవటాలు ఇది చాలా నీచమైన సంస్కృతిగా, ఇది ఎప్పుడు కూడా లేని కొత్త సంస్కృతి. ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనం నేర్చుకున్నది ఏమిటంటే పరస్పర తిట్టులు, పరస్పర హననం, పరస్పర ద్వేషాలు, విద్వేషాలు ఇవి నేర్చుకున్నాం మనం. ముఖ్యంగా ఇవాళ ప్రాణేత చేవేళ్ళది మార్చి పాలమూరు రంగారెడ్డి పేరు పెట్టుకోవడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి దాని కింద ఇంకా చాలా పాత జలయజ్ఞంలో చేపట్టినటువంటి జోరాలు కానీ, కలవకుర్తి కానీ, అదేవిధంగా నెట్టింపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి. వీటిని కొద్ది ఖర్చు పెడితే ఈ పాటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాగులోకి వచ్చాయి. దానిపైన వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు కూడా పెడుతున్నారు. కానీ టైము ఒక నిర్దిష్టమైన కాలమాన పరిస్థితులు నిర్ణయించి దాని ప్రకారం పూర్తి చేయటంలో వీళ్ళు కూడా చేయట్లేదు. అందువలన ఈ ప్రాంతానికి వచ్చేసరికి మహబూబ్ నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా ఇది అంటే ఒకప్పుడు ఇది వలసల జిల్లాగా కూడా పేర్కొనేవాళ్ళు. ఆ పేరు చెప్తానే ఉంటారు అందరూ. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఈ జిల్లాయే. త్వరితగతిన తక్షణం ఈ 5 ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మొత్తం 5-6 వేల కోట్ల కంటే ఎక్కువ కాదు, అంత దాదాపు ముగింపు దశకు వచ్చి ఉన్నాయి. ఏ ముగింపు ఉందో ఇంకా కొసరుగా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేస్తే ముందు ఈ ప్రాంతానికి ఒక మహబూబ్ నగర్ జిల్లాకే కాకుండా పాలమూరు రంగారెడ్డి కింద ఉన్నటువంటి ప్రాంతానికి కూడా ఇది అయిపోయినంటే ఆటోమేటిక్గా బెనిఫిట్ జరుగుతుంది. అదేవిధంగా అక్కడ కాళేశ్వరానికి కానీ, అంతకుముందు ప్రాణహితకు కానీ చాలాసార్లు అడిగాం మన జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని. అటు వాళ్ళది జాతీయ ప్రాజెక్టుగా మన పోలవరాన్ని డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణకి హామీల్లోనూ ఒక హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు అందులో ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలనేది కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళకో జాతీయ ప్రాజెక్టు, మనకు ఒకటి. కాళేశ్వరం అన్నీ వదిలేశారు గాలికి. ఆయన కూడా కేసీఆర్ గారు కూడా తన భుజస్కంధాల మీద అన్నట్టుగా చేశాడు, దాని మీద ఫైట్ చేయాల. దీనికి సంబంధించి పాలమూరు రంగారెడ్డిది ప్రభుత్వం అడుగుతుంది, ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీ కూడా తెలంగాణను కూడా తన కేంద్రంలో భారతదేశంలో భాగస్వామిగా భావించి దీనికి జాతీయ ప్రాజెక్టు హోదాని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీ ముట్టడి కార్యక్రమం సిపిఐ టేకప్ చేయడం జరిగింది. ఇవి ప్రస్తుతానికి సంబంధించిన కార్యక్రమాలు. అదేవిధంగా సిపిఐగా 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా
ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ పాఠశాలలు నిర్వహిస్తున్నాం. పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అంతిమంగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పార్టీ ఇప్పటికి కూడా ఒక సజీవ స్రవంతిలాగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.